ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆఖరికి చూస్తే ఫరక్ ఎంత మనకు 39 సీట్లు వచ్చినాయి, వాళ్ళకి 64 వచ్చినాయి. మనకు 37% ఓట్లు వస్తే వాళ్ళకి 38.5% ఓటు వచ్చింది. అంటే కేవలం 1.5% తేడా. మొత్తం రాష్ట్రంలో పోలైన ఓట్లలో చూస్తే 4 లక్షల ఓట్ల తేడా. అంతే మొత్తం 4 కోట్ల జనాభాలో 4 లక్షల ఓట్ల తేడా. కాకపోతే ఇక ప్రజాస్వామ్యంలో ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలిపే. వాళ్ళు గెలిచినరు, కూర్చున్నారు. మరి చూస్తుంటేనే ఇప్పుడు 8 నెలలు నిండింది, 9వ నెల నడుస్తూనే ఉన్నది. మరి ఏం జరిగింది రాష్ట్రంలో 9 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అంటే కరెంటు మాయమైంది. రోజుకి ఎన్నిసార్లు కరెంటు పోతుందో లెక్క పెట్టుడు కూడా బంద్ చేసారు మనోళ్ళిగా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కరెంటు పోతే వార్త, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కరెంటు ఉంటే వార్త. ఎందుకంటే ఎన్నిసార్లు పోతుందో లెక్కనే లేదు. మోటార్లు కాలుడు మళ్ళీ చాలా అయింది, ట్రాన్స్ఫార్మర్లు వెలుడు చాలా అయింది. ఇంకా విచిత్రం, కొన్ని చూస్తే అయితే గమ్మత్ అనిపిస్తుంది. ఇదివరకు మనం 10 ఏళ్ళు లేకుంటే మా గవర్నమెంట్లో ఉన్నాం కదా. మరి ఇప్పుడు మొన్న నేను చూసిన సోషల్ మీడియాలో కరెంటు పోతుందని చెప్పి పాపం ఎవరో పెడతాను సోషల్ మీడియాలో. కరెంటు పోతుందని చెప్పి ఎస్పీడీసీఎల్లకు ఎన్పీడీసీఎల్ డిస్కామ్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు ఎరికేనా? ట్రాన్స్ఫార్మర్ మీద తొండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడతబడ్డది. అంటే మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవా? అప్పుడు ఇప్పుడే వచ్చినాయి ఏంది కొత్తగా? తొండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసర వెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందట. ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ. ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి నూకాలి, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి. గమ్మత్తు ఎన్ని వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు ఎంత విచిత్రంగా ఉంటాయంటే, ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా. ఇలా కూడా చెప్పిండు మళ్ళా స్వాతంత్ర దినోత్సవం ఉపన్యాసంలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాయని అంటాడు. నాకు తెలియక అడుగుతా, ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలనే? మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి, అటెనక పరీక్ష పెట్టాలి, పరీక్ష పాస్ అయినాక మళ్ళీ అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి. ఈ 3 అయినాకనే కదా ఉద్యోగం ఇచ్చేది. కానీ రేవంత్ రెడ్డి ఎంత అద్భుతం అంటే ఆయన పరిపాలన, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, కానీ 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని ఉదర కొడుతూనే ఉన్నాడు. లగ్గం కాలే, సంసారం చేయలే, కానీ పిల్లలు పుట్టిరంటాడు. ఎట్లా నమ్మాలి ఇది? ఈ మాట అడిగితే అవో మేము ఇచ్చినాం కదా, మేము మీ సందర్భంగా పరీక్షలు మీరే పెట్టచ్చు, కానీ మేము చిక్కుముళ్ళన్నీ మేమిస్తే అది కూడా తప్పంటావా అని లొల్లి. అంటే ఎంత ఇజ్జత్ తక్కువ మనుషులు అంటే, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చిండు స్వయంగిడికి. ఈయన చెప్తే నమ్మేటట్టు లేరని చెప్పి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్కి తీసుకుపోయి ఆడ చెప్పించిండ్రు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరమే. మొదటి సంవత్సరంలోనే తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 ఉద్యోగాలు ఇచ్చిండా కనీసం? 2 నిరుద్యోగులు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రాహుల్ గాంధీకి ఉద్యోగం లేకుండే, ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు. రేవంత్ రెడ్డికి ఉద్యోగం లేకుండే, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మీకు ఉద్యోగాలు ఇస్తాయని నమ్మవలికిండు. మరి ఏమాయ్ వచ్చినాయా ఉద్యోగాలు? అందుకే తెలంగాణ యువత ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నది, అచ్చా వీళ్ళు ఇంత మోసగాళ్ళా, ఇంత అన్యాయం చేస్తారా అని చెప్పి ఇలా తెలంగాణ యువత మరల పడుతున్నది. మీరు చూస్తున్నారు, మొన్న అసెంబ్లీకి వచ్చిండ్రు, తర్వాత అశోక్ నగర్లో లొల్లైంది, దిల్సుఖ్ నగర్లో లొల్లైంది, రాష్ట్రమంతలో లొల్లైతున్నాయి. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల ముచ్చట బోగస్ అనే మాట తెలంగాణ యువతకు అర్థమైంది. ఇక మిగిలింది 3 నెలల. మరి 3 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎడికెళ్ళాలి రేవంత్ రెడ్డి? అందుకే మన అసెంబ్లీలో కొత్త దందా చాలు చేసిండు, జాబ్ క్యాలెండర్ అని ఒకటి తీసిండు. మేము పరిశాన్ అవుతుంది. జాబ్ క్యాలెండర్ అంటే మరి చర్చ ఉండాలి కదా. 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంది అంటే ఆయనతో బట్టిగారు లేచిండ్రు, ఏదో చదివిండు, అవతల పడ్డాడు. తర్వాత మేము చూసినాం ఏందా ఈ జాబ్ క్యాలెండర్ అంటే. ఇప్పుడు మీరు మైసూరు బజ్జీ తిన్నారా ఎప్పుడైనా? మైసూరు బజ్జీల మైసూరుండు ఎంత వాస్తవమో, నేతి బీరకాయల నెయ్యుండు ఎంత వాస్తవమో, ఓ జాబ్ క్యాలెండర్ల జాబులు కూడా అంతే వాస్తవం. అలా జాబే లేదు, అది జాబ్ క్యాలెండర్ కానీ కాదు, జాబ్ లెస్ క్యాలెండర్ అది. అది వేసి మళ్ళీ ఒకసారి పిచ్చోళ్ళని చేసేందుకు ఇగో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఆయనతో వేసి అవతల పడ్డారు. అందుకే ఇవాళ తెలంగాణ యువత ఒక్కొక్కరుగా తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా నిజాలు గ్రహిస్తున్నారు. అట్లాగే రైతులు ఎన్ని మాటలు చెప్పిండ్రు రైతులకు.
కేసీఆర్ కేవలం రైతులను పట్టించుకుంటాడు, రైతు కూలీలను దేక్తలేడు. కేసీఆర్ భూస్వాములకే వత్తాసు పలుకుతున్నాడు, కౌలు రైతులను దేక్తలేడు. మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తాం, మేము 15,000 ఇస్తాం, రైతు కూలీలు నడుచుకుంటాం. ఇన్నెన్ని మాటలు చెప్పి ₹1 ఇచ్చిరా ఇప్పటివరకు? కనీసం రైతు బందే దిక్కులేదు ఈరోజు వరకు. ఈరోజు మనం ఆగస్టు 15 నాడు ఉన్నాం. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టంచనుగా జూలై నెలలో నాట్లు పడే టైం వరకు 7,600 కోట్లు టింగు 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 మన ఫోన్ మోగుతుండే, 7,600 కోట్లు ఖాతాలో పడుతుండే. అదే ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఎత్తగొట్టి రుణమాఫీ చేసినామని బిల్డప్ ఇచ్చి ఇయ్యాలటి వరకు కొన్ని గమ్మత్ అనిపిస్తాయి చూస్తుంటే. వాళ్ళకి తెలుగు వస్తుందా రాదా, తెలివి ఉందా లేదా అర్థం కాదు. ఏకకాలంలో రుణమాఫీ అన్నాడు. 15 ఆగస్టు వరకు చేయకపోతే లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అన్నాడు. మీ దగ్గర పెట్టుకున్నాడు ఏమన్నా? మీ దగ్గర కూడా ఏ దేవుని కాడిపోతే ఆ దేవుని కాడ ఓట్లేసిండు. మరి వాళ్ళు ఏం తారీఖు? భద్రకాళి మీద ఒట్టేసిండా? సమ్మక్క సారక్క మీద ఒట్టు, భద్రకాళి మీద ఒట్టు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు. ఇలా 15 ఆగస్టు